సెకండ్ హాఫ్‌లో గురజాల మోహన్ గారిని ప్రశ్నించి చాలా చిన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన లోతేంటో తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. సార్ మీరు బెంగుళూరులో బయలుదేరే ముందు దగ్గర నుంచి గురజాల జగన్మోహన్ అనే నేను అనేది చాలా కాన్ఫిడెంట్‌గా మీరు చాలా ఇంటర్వ్యూల్లో గానీ, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు. అప్పటికి మీకు టికెట్ రాలేదు. పార్టీలో మీకు టికెట్ ఇస్తారో లేదో కన్ఫర్మేషన్ లేదు. ఏమీ లేదు. జస్ట్ మీరు మీరు మిమ్మల్ని కలిసిన మీడియాతో మాట్లాడారు. కట్ చేస్తే అసెంబ్లీలో ఓత్ తీసుకున్నారు. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్ మీకు? అంటే నేను చాలామంది కొటేషన్స్ కూడా ఎక్కువ చదువుతూ ఉంటా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ బీన్ సక్సీడ్. అంటే తండ్రి ఏమి ఇస్తాడు, సమాజం ఏమి ఇస్తుంది, ఇదన్నీ సెకండ్. నేను ఏమి ఇవ్వాలి అని నా మైండ్లో ఉన్నంత వరకు, నేను ఏమనుకుంటే అది చేయగలుగుతాను అనే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు ప్రపంచాన్ని జయించవచ్చు. ఎప్పుడు మనం సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇది కోల్పోతామో అప్పుడు మన ఇంట్లో వాళ్ళను కూడా మనం ఏం సాధించలేము. ఇది నా ఒక చిన్న లాజిక్ అంతే. ఆర్థికంగా కానీ, ఆహార్యంగా కానీ, ఆకారంలో కానీ మీరు హెవీ వెయిటే. కానీ నేను మిమ్మల్ని మీ గురించి నేను ఇంటర్వ్యూకి రావడానికి స్టడీ చేసినప్పుడు, ఇప్పుడు మీతో వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు మనం లోపలికి వచ్చినప్పుడు కూడా నన్ను పలకరించిన విధానం చాలా చిన్న పిల్లాడిగా సరదాగా మీతో మాట్లాడినట్టుంది. ఏంటి సార్ ఆ వేరియేషన్ ఎట్లా మీరు అంటే బై బర్త్ లేదా ప్రజల్లోకి వచ్చిన తర్వాత అలవాటు అంటే చేసుకుంటారు? ఇవన్నీ మన తల్లిదండ్రులు మనకి నేర్పించే కొన్ని అంశాలు. అంటే పవర్ అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషికి ఇప్పుడు మీరు ఎందుకు ఆ పాయింట్ అడిగారు అంటే మీరు ఇష్టపడ్డారు కాబట్టి అడిగారు. ఆ ఇష్టపడే వ్యక్తుల్ని మనం సంపాదించుకోవాలి అంటే లైఫ్లో గురువు, తండ్రి మనకి నేర్పిన కొన్ని మంచి అంశాలు ఉంటాయి. వాటిని నేను ఒకవేళ అధికారం వచ్చేసింది కదా అని చెప్పి దర్పమో లేదా అహంభావన చూపించినామంటే అది వన్ టైం. అంటే రాజకీయానికే కాదు చెప్పారు. నెక్స్ట్ టైం మీరు కలియాలని ఇష్టపడరు. మిమ్మల్ని ఎప్పుడు ప్రేమతో పలకరించగలుగుతానో మీరు నన్ను ఏదో అడగాలని వచ్చింది కూడా మర్చిపోతారు. నేను చాలా పెద్దవారిని కలిసినప్పుడు వాళ్ళ ఆప్యాయతకి బానిసనై నేను చాలా మర్చిపోయా. అప్పుడు వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ఇదే నేర్చుకున్నా. ప్రతి వ్యక్తిని ఆప్యాయంగా పలకరిస్తామంటే అతను అడగాలనుకున్నది మర్చిపోవాలి. కాన్స్టెన్సీ ప్రజలందరూ వైసీపీని మర్చిపోయారుగా, మర్చిపోయేలా చేశారుగా అంత ప్రేమతో. అంటే వారు నాకు ఇచ్చిన ఆ ఒక విలువ నేను వారికి తిరిగి ఏమి ఇవ్వగలుగుతానంటే ఇదే. ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం ఇవ్వగలుగుతాను. అంతకుమించి ఏం చేయగలుగుతాం మనం? మన నుండి కోరుకునేది అదే వాళ్ళు. వ్యాపారంలో సక్సెస్, ఫెయిల్యూర్ టు సక్సెస్. ఎస్, వస్తుందా రాదా, మీకు ఉందా లేదా అనేది ఏం తెలియని విధంగా ఒక్కసారిగా వచ్చారు. నెక్స్ట్ సక్సెస్ ఎక్కడ చూపిస్తున్నారు? భగవంతుడు నిర్ణయం మంది ఏముందని. మీకంటూ ప్లాన్ ఉంటుందిగా. అంటే డిఫరెంట్ సెక్టార్స్లో నేను చాలా అచీవ్ చేశాను. సినిమా రంగానికి కూడా వెళ్ళాను, అలాగే అన్ని రకాల రంగాల్లో ఎడ్యుకేషన్ రంగంలోకి వెళ్ళాను, ఇండస్ట్రియల్గా కూడా వెళ్ళాను. అన్ని రంగాలు చూశాక భగవంతుడు నాకు ఇచ్చిన ఒకే ఒకటి ఏమంటే అద్భుతమైన రియల్ ఎస్టేట్లో ఒక క్యాలిక్యులేషన్ తెలుసు నాకు. ఒక ప్రాపర్టీ ఎందుకు కొనాలి, అది మన 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 ఫ్యామిలీకి సూటబుల్ థింగ్స్ని మనం డిసైడ్ చేస్తున్నామా లేదా అని అనాలిసిస్ చేసుకునే ఆ ఒక ఆలోచన శక్తిని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏదో డబ్బు ఉండడం కొనడం కాదు, మనం కొంత రేపు అది మన ఫ్యామిలీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆర్థికంగా ఉపయోగపడుతుందా, లేదా మన స్టేటస్ పెంచడానికి ఉపయోగపడుతుందా, లేదా రేపు నా కుటుంబానికి అన్ని రకాల వనరులుగా అది ఉపయోగపడుతుందా అని ఆ బ్యాలెన్సేషన్ చేసే దీనిలో చాలామంది నాకు ఒక అంటే రిలేషన్ కానీ రిలేషన్స్ ఎక్కువ నాకు. అంటే తండ్రి తరపునో తల్లి తరపునో బంధుత్వం కంటే కూడా సొసైటీ బంధుత్వం ఎక్కువ నాకు. సో నాకు రేపు ఎవరు ఎక్కడ ఏ ఆప్షన్ ఇస్తారు ఇప్పుడు నాకు తెలియదు. కాబట్టి ఏ రంగానికి పోయినా మన ఆలోచన మంచిదైనప్పుడు ఆ రంగంలో సక్సెస్ సాధిస్తామని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి ముందు ముందు ప్రజలు వారు ఏం కోరుకుంటారో, నాకు ఏ కోరికలు వస్తాయో తెలియదు. కాబట్టి అఫ్రెంట్గా నేను నా తండ్రి కోరిక తీర్చడానికి ఈ సందర్భానికి సాటిస్ఫై అయినా. సో రేపు మంచి ఇంకా ఆలోచనలు ఉన్నాయి. అది టూ ఇయర్లీ, ఎందుకంటే మన ఆలోచనలని బయట పెట్టడం కూడా ప్రమాదకరమే. ద బిజినెస్ సీక్రసీ కానీ పొలిటికల్ సీక్రసీ కానీ ఎక్కువ కూడా వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. సక్సెస్ కొట్టడానికి ఉండే స్ట్రగుల్, సక్సెస్లో ఉండే సౌలభ్యం మీరు పట్టేసుకున్నారు సార్. ఇంక నెక్స్ట్ అదే ఉంటుందని అనుకుంటున్నాను ఏదున్నా కానీ. అంటే ఓకే, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఏంటనేది మేము హెడ్ క్వార్టర్లో ఉంటాం కాబట్టి చూస్తాం. ట్రెమెండస్ సక్సెస్. మీ కాన్స్టిట్యున్సీ అడ్మినిస్ట్రేషన్లో మీరు సక్సెస్? నన్ను సక్సెస్ అంటే నేను సక్సెస్ అని చెప్పుకోవడానికి ఇష్టపడను. ఓకే, ఇట్ ఈస్ ఎ ఫుడ్ స్టెప్. నేను గెలిక ముందు నాకు ప్రభుత్వంలో తెలీదు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము.
ప్రభుత్వంలో సిస్టమ్ని ఇప్పుడే కొత్త కాబట్టి, అంటే మా కుటుంబం కూడా రాజకీయాల్లో ఉన్నోండ్లే, అంటే మేము ప్రభుత్వానికి దూరంగానే ఉన్నాం. ఈరోజు మా గవర్నెన్సీ అనేక రకాలుగా మనం వెనకబడిపోయాము. టాప్ 1లో ఉండాల్సిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు టాప్ 13లో పడిపోయినాం. సో మా ముఖ్యమంత్రి గారు ఆయన చేసే అడ్మినిస్ట్రేషన్ని చూస్తూ పెరుగుతున్నాం కాబట్టి, మేము వారిని చూసి పెరిగిన వ్యక్తులుగా మేము చిత్తూరు లోకల్ అడ్మినిస్ట్రేషన్ని కూడా మంచి ఆఫీసర్లనే మేము అడిగాము, మాకు ఇచ్చారు. ఇప్పుడిప్పుడు మీరు గమనించారు లేదో, చిత్తూరు చూస్తే ఇట్ ఈస్ బికమింగ్ క్లీన్. నేను గెలిచిన ఎమ్మెల్యేగా ప్రతి నెలలో అన్ని వార్డులు తిరిగా. అప్పుడు నేను ఎలక్షన్లో చూసినవన్నిటినీ అక్కడ ప్రజలకు లోకల్గా ఏదైతే మాట ఇచ్చానో వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్, అంటే ఒక్క రాత్రి వీ కెనాట్ క్లీన్. అంటే ఎందుకు ఆ ప్రశ్న ఇవ్వాల్సి వచ్చిందంటే, లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ స్టేట్కి జరిగిపోయింది. ఆ జరిగిపోయిన అంటే 5 సంవత్సరాల విధ్వంసాన్ని 5 నెలల కాలంలో ఆయన ఒక స్ట్రీమ్ లైన్ చేశారు. మొత్తం కంప్లీట్ స్ట్రీమ్ లైన్ చేసేసి, కంప్లీట్ స్ట్రీమ్ లైన్ చేయడం కాకుండా రిజర్వేట్ దాన్ని ముందుకెళ్ళడానికి నెక్స్ట్ ఉండే ఒక రూట్ వేసేసారు. మీరు అలాంటి యాక్టివిటీ ఏం చేశారు అంటే, మొత్తం డిపార్ట్మెంట్స్ మొత్తం రివ్యూ చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగారా? ముందు జరిగిన విధ్వంసం ఉంది కాబట్టి నేను చెప్పాను. నేను గెలిచిన 2 months పట్టింది నాకు. అంటే మేబీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, ఇష్టపడే ఎమ్మెల్యేగా, 3 రాష్ట్రాల నుండి నాకున్న బిజినెస్ కావచ్చు, నన్ను ప్రేమించే వ్యక్తులు కావచ్చు, ఆప్యాయతతో శాలువా, బొకేలు, మాలలతోనే నాకు 2 months పట్టింది. ఈ 2 months సమయంలో నాకు ఒక వ్యక్తిని చూస్తే ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో నా దగ్గరకు వచ్చి పోస్టింగ్ అడిగిన ఎనీ అధికారిని కూడా ఒక్క 5 minutes వారితో మాట్లాడితే వారు ఏమని తెలుసుకొని అందరికీ పోస్టింగ్స్ ఇచ్చా. ఇవాళ నిజంగా కూడా చిత్తూరు ఎస్పీ గారు, చిత్తూరు కలెక్టర్, చిత్తూరు జేసీ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, వీరంతా కూడా మీరు గమనించారో లేదో, వీఆర్ ఆల్ అరౌండ్ 40 to 50. ఎస్ అంటే మా ముఖ్యమంత్రి గారు యంగ్ టీమ్ అండ్ యంగ్ బ్లడ్ తెచ్చారు. సో మేమంతా వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ సొసైటీ. సీనియర్స్ అయ్యి జూనియర్ అధికారి, సీనియర్ అనే విభేదాలు లేకుండా ఒక జూనియర్ ఉన్న ఎమ్మెల్యే కాడ జూనియర్స్నే ప్రమోట్ చేస్తూ ఒక మంచి క్యాడరు, మంచి వ్యక్తులుగా ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ చూసి నాకు చిత్తూరుకి ఇవ్వడం కూడా నా అదృష్టం. సో నాకు వాళ్ళతో ఈజీ యాక్సెస్ అయ్యింది. ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకో, నేను ఒక యంగ్ ఎమ్మెల్యేగా ఉంటున్నంటే మా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది. అదే ఒక ఇద్దరు సేమ్ సమకాలికంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల గ్యాప్తో ఉన్నామంటే విల్ షేర్ ద ఐడియాస్. సో మాకు మంచి కలెక్టర్ గారు, మీరు నమ్ముతారో లేదో, రిటర్న్ ఫోన్ వస్తుంది కలెక్టర్ దగ్గర నుండి, ఎమ్మెల్యే గారు మీరు అడిగిన ఆ ఒక్క వర్క్ని కంప్లీట్ చేసాం, మీరు రేపు నుండి యూ కెన్ డూ ది జాబ్. అలాగే మేము ఏది అడిగితే అది ఆయన స్టడీ చేసి దాన్ని మళ్ళీ ఎంతో అవసరమైతే ఏమనుకోకపోతే కలద్దాం ఎమ్మెల్యే గారు అంటారు, కలిసిన సమయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీట్గా. దీన్ని ఇలా చేసి మనం స్టేట్లో పంపించినామంటే మనకి ఫండ్ వస్తుంది, ఈ ఫండ్ని ఇలా చేస్తే అది నిజంగా పలానా వర్గానికి, ప్రజలకి అది ఆడ ఇదైతుంది అని చెప్పగలిగిన ఆ యాక్సెస్ ఉంది చూసారా, అది చాలు మా సక్సెస్కి. జెన్యూన్గా ప్రేమించి పార్టీకి దగ్గర అయ్యారు, జెన్యూన్గా ప్రేమించి కాన్స్టిట్యున్సీలో విన్ అయ్యారు, జెన్యూన్గా ప్రేమించి ఆఫీసర్స్ని లైజాన్ చేసుకున్నారు. ఇంకేంటి మీకు, మీరు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిపోయింది. చేసాము దాన్ని. మీరు అడిగారు కదా, గత పాత పాలకుల్లో అడ్మినిస్ట్రేటివ్లో నువ్వా నేనా అని ఉండేది, నేనే అని ఉండేది. బట్ ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు ఉన్న యుగో అనే 3 అక్షరాలకి సమానం అయిపోతే దెర్ విల్ బి ఎ గ్యాప్. ఎక్సలెంట్. ఫ్రెండ్షిప్ అనే 12 అక్షరాలు, ఆ లెంత్ అనేది ఉంది చూసారా, ఆ లెంత్ అనేది మనం కలపగలిగితే అటు ప్రజలకి, ఇటు పార్టీకి, మనకి కూడా దేర్ విల్ బి ఏ క్రౌన్, అంటే కిరీటం లాంటి ఒక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో నేను 12 అక్షరాలకు విలువ ఇస్తాను. 3 అక్షరాలైన ఎమ్మెల్యేకు, ఆ యుగో అనే 3 అక్షరాలకు విలువని ఇవ్వను నేను. అంటే నేను ఎమ్మెల్యే ప్రజలకు కానీ, నాకు నేను ఎమ్మెల్యే అనేది లేదు. నేను సర్వీస్ ఓరియంటెడ్గా నా ఒక వ్యాపారాన్ని కానీ, నా వ్యక్తిత్వాన్ని కానీ పెంచుకొని వచ్చా. అలాగే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూశాను కదా, ప్రపంచ పటంలో ఒక ఆంధ్రప్రదేశ్, హైదరాబాదుని ఆయన చేసిన విధానాలు అవన్నీ కూడా మాకు ఇన్స్పిరేషన్. ఇంకొక లీడర్ రాడు, చేయలేడు అనడానికి చెప్పుకోగలిగిన ఏకైక నాయకుడు ఆయనే. హైటెక్స్ అంటే అది ఉన్నన్ని
సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని సైబర్ సిటీ నిర్మించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. హిస్టరీ. హైదరాబాద్ని ఎవరు నిర్మించారంటే హైదర్ అలీ అంటారు. అంటే తాజ్మహల్ కట్టింది ఎవరంటే షాజహాన్ అంటారు. రేపు అలా అమరావతిని కట్టింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన నాయకత్వాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చిన అదృష్టం. అంటే అది ఇంకొకరికి రాదు అంటున్నా. ఇంకా అటువంటి లీడర్ని కూడా మనం చూడలేము. అంటే నేను చూడలేము అంటే వారి వారసత్వంగా మా నారా లోకేష్ గారిని మేము చూస్తున్నాం. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే దట్ మా నాయకుడిని మేమే పొగుడుకోవడం కాదు. మేమందరూ మా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టడంలో మా లోకేష్ బాబు గారు తోడుగా నిలబడి మా వంతు మేము ఆయనతో ట్రావెల్ చేయడానికి ఎల్లప్పుడూ అది పగల రాత్రి అనేది ఉండదు. విజన్ 2047 చంద్రబాబు బ్రాండ్ ఫిక్స్. విజన్ డాష్ 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 జగన్మోహన్ బ్రాండ్. అక్కడ ఫిగర్ ఏం ఫిక్స్ చేస్తారు? అంటే ప్రయత్నం మా అదృష్టం మా ఐకానిక్ చెప్పండి. అంటే మేబీ 10 years పడుతుంది నాకు ఈ చిత్తూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలంటే. ఓకే. ఏదో రేపు చేసేస్తా 1 yearలో చేసేస్తానని చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఒక 2 terms అవకాశం ప్రజలు ఇస్తే, మా అధినాయకుడు ఇస్తే, ఈ చిత్తూరు అనే దానికి ఒక ఖ్యాతి ఉంది. చిత్తూరు నుండే చంద్రబాబు నాయుడు ఫస్ట్, చిత్తూరు నుండే మా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, చిత్తూరు నుండే మా వరసిద్ధ వినాయకుడు స్వామి, కాళహస్త్రి. అంటే పుణ్యక్షేత్రాలతో పాటు గొప్ప వ్యక్తులుగా చరిత్రని క్రియేట్ చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చిత్తూరు నుండి పుట్టాం. సో మాకు వారిని చూస్తూ పెరుగుతున్నాం కాబట్టి దాంట్లో 1% మేము ఫాలో చేసినా మాకు కూడా ఒక చరిత్రలో ఒక పేరు ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు డిక్షనరీలో మేము ఒక పేజీలో అట్లీస్ట్ ఒక పారాగ్రాఫ్లో అన్నా ఉండగలిగే అదృష్టాన్ని మాకు కల్పించారు. అది ఇది అనేది నా భావన. దీనికి అనుసంధానంగా టువర్డ్స్ 2047 మీ కాన్స్టిట్యున్సీ షేర్ ఏముంటుంది సార్? డెఫినెట్గా 13 ఇప్పుడు ఉమ్మడి 13 జిల్లాల్లో ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ చిత్తూరు డిస్టిక్. మా ముఖ్యమంత్రి గారు ఎలా అయితే ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1లో ఉంచారో, నేను కూడా నా చిత్తూరు టౌన్ని ద బెస్ట్ స్మార్ట్ టౌన్గా ప్రపంచ పటం అని చెప్పను కానీ ఆంధ్ర రాష్ట్రంలో నిలబెడతా. ఎక్కడికి వెళ్ళాలో డెస్టినీ తెలిసిన తర్వాత వెళ్ళడం కష్టం కాదు, మీరు వెళ్తారు, అర్థమవుతుంది. సార్ మీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి నాకు కొంచెం టైం తిరగడంతో నేను అక్కడక్కడ కొన్ని లొకేషన్స్కి వెళ్ళి మీ గురించి నేను ఎంక్వైరీ చేశాను. తప్పు చేయడం కానీ చేశాను. జనం నుంచి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తానన్నారు, ఇచ్చారు, ఎక్సలెంట్. కానీ మేము ఇక్కడ తాగుతాము. ఆ పక్కకి వెళ్తే అక్కడ పోలీస్ పికెట్ ఉంటుంది, అక్కడ మమ్మల్ని పట్టుకొని లోపలేసి 10,000 కలెక్ట్ చేస్తున్నారు. అంటే నేను అన్నాను, ఎందుకు తాగితే ఎందుకు కలెక్ట్ చేస్తారబ్బా, మీరు తాగి డ్రంక్ అండ్ డ్రైవా అన్నాను. అదే సార్ మేము చెప్తున్నాము, నాది ఎమ్మెల్యే గారికి మేము చెప్పాలి అని. సార్ ఏమని చెప్తావు, క్రమశిక్షణ దాటి వెళ్ళమని మీ లాయర్కి మీరే చెప్తారా అని అడిగాను. అంటే మీరు ఏదైతే అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. తాగి ట్రావెల్ చేయమని చెప్పలేదు, మద్యాన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళి సేవించవచ్చు. మద్యంని తాగమని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి ప్రోత్సాహం చేయలేదు. అది ఒక సిస్టమ్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ రన్నింగ్ అనే లిక్కర్. అది ఒక చంద్రబాబు నాయుడు టైం కాదు, ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈరోజు నేను మీరు అన్నట్టు ఆ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసును ఆ సిస్టాన్ని మార్చలేను. యాజ్ ఎమ్మెల్యేగా నేను చెప్పి వద్దు అన్నాను అనుకోండి, రేపు ప్రతి ఒక్కరు తాగి రోడ్లలో తిరుగుతారు. ఏదైనా జరిగితే అప్పుడు మళ్ళీ వాళ్ళే అంటారు ప్రజలు, ఏమని విచ్చలవిడిగా వదిలేశారు, ఇలా జరిగింది అని. అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏమంటే, యువత ఎక్కువగా తాగిన తర్వాత ర్యాష్ డ్రైవింగ్స్ పోతున్నారు, ట్రిబుల్స్ పోతున్నారు. అందుకు ఆ పెనాల్టీస్ అది గవర్నమెంట్, ఒక ఎమ్మెల్యే చేతిలో ఉండదు. ఒక సిస్టమ్ పెనాల్టీ అనేది ఆంధ్ర రాష్ట్రం అంతా ఉంది. అది ఒక చిత్తూరుకి ఒక ఎమ్మెల్యేగా నేను నియమించింది కాదు. ఆ రూల్స్ అనే దాన్ని వైలేషన్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. నేను ఈ ప్రశ్న అడగడం కారణం ఏంటంటే, వాళ్ళు రాంగ్ పర్సెప్షన్లో ఉన్నారు. మీరు వాళ్ళని ఒక అవేర్నెస్ ఆఫ్ మీ ఇప్పుడు ఈ డైలాగ్ ఓపెన్ చేయడం వల్ల వాట్ ఈజ్ ఎమ్మెల్యే మూడ్, ఇటువంటి ఎంటర్టైన్ చేయను, మీ పరిధి ఇది అనేది ఒక మెసేజ్ వెళ్తుందని నేను డెఫినెట్గా ఈ ప్రశ్న వేశాను. అది అందరికీ వర్తించదు. కాకపోతే ఎప్పుడైతే యువత ఎక్కువగా ఆ ర్యాష్ డ్రైవింగ్స్కి వెళ్తున్నారో అప్పుడు కంపల్సరీ సిస్టమ్ని అయితే నేను కూడా ఫోన్ చేసి 3 ట్రిబుల్స్ విత్ డ్రింక్ అండ్ డ్రైవ్ పోతుంటే నేను వాళ్ళని వదిలిపెట్టని నేను చెప్పడం కూడా అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే రేపు ఏ చిన్నది జరిగినా అక్కడ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. ఎవరో ఒకరు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ 10,000 కట్టాల్సి వస్తుందనే భయం అన్నా ఉంటే అట్లీస్ట్ నడి రోడ్ల మద్యం తాగరు, నడి రోడ్లో ఎటువంటి ప్రమాదాలు జరగవు. ప్రమాదం జరిపోయాక బాధపడే కంటే కూడా ముందే ప్రికాషన్ తీసుకుంటే మంచిది అని మన ఎస్పీ గారు కావచ్చు, మన
ఇన్స్పెక్టర్ కావచ్చు, నేను కూడా ఒక 2-3 సందర్భాల్లో ఇటువంటి ఒత్తిడి ఎక్కువ వచ్చింది నా పైన. మీరు అన్నట్టే ఎమ్మెల్యే గారు కనీసం దీన్ని తక్కువ చేయాలి అని. అంటే తక్కువ ఎక్కువ అనేది నా చేతిలో ఉండేది కాదు కదా. చట్టం అది. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. కాకపోతే నేను చెప్పగలుగుతా ఏమని, మద్యాన్ని స్వీకరించి నడి రోడ్లలో అల్లరి చేయకూడదు. ఏదన్నా ఒకవేళ మామూలు కండిషన్లో ఉండి ఏదన్నా అది ఇది అంటే సరే ఒక మాట చెప్పచ్చు, ఒకసారి ఎక్స్క్యూజ్ ఇయ్యాలి. అవును. ప్రతిరోజు అక్కడే తాగి ప్రతిరోజు ఎమ్మెల్యే నాకు తెలుసని ఫోన్ చేస్తే నేను కూడా సపోర్ట్ చేయలేను కదా. 1983 పార్టీ ఎర్లీ బడీగా ఉన్నప్పుడు మీరు పుట్టారు. ఎస్. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యారు చెన్నై అడ్మినిస్ట్రేషన్లో. అంటే వారితో పాటు ట్రావెల్ చేయడమే నా అదృష్టం అని చెప్పి. ఎర్లీ టైంలో కూడా ఒక క్వశ్చన్ వేశాను, ఏదో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది అని. ఆ ప్లాట్ఫామ్లో మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి మేబీ భగవంతుడు ఆశీర్వదిస్తే ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ ఆ అవకాశం కలిగితే అది మా భాగ్యంగా భావిస్తాం. అప్పుడు స్టేట్ పాలిటిక్స్లో ఉంటారు. అంటే వారి ఆలోచన ఇటువంటి వ్యక్తి నాతో ఉండాలి అని భావించితే మేము సిద్ధంగా ఉన్నాం కదా. అన్నీ వదిలిపెట్టి వారితో ట్రావెల్ చేయడానికే కదా వచ్చాం. సో వారికి వదిలిపెట్టాం మేము. మా దగ్గర డిమాండ్ అనేది లేదు. వారు పిలిస్తే ఏ పని చేయడానికి, వారు ఆహ్వానిస్తే ఎంతటి పనిని చేయడానికి కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మాకు వారితో ట్రావెల్ చేయడం భాగ్యం చాలు అంటున్నాం మేము. కట్టిన అసెంబ్లీ నుండి ఆయన అవమానించి ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోతే తిరిగి అదే అసెంబ్లీలో ఆయనతో కూడా పోయే ఒక భాగ్యం కలిగింది కదా, అదే చాలు అనుకుంటున్నాం. తర్వాత ఏది ఇచ్చినా ఏది చేసినా అది వీఆర్ రెడీ టు ట్రావెల్ విత్ 24/7. యువగడానికి బయలుదేరక ముందు యువనేతగా లోకేష్ చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. మీకు తెలియదేం కాదు, ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి. కట్ చేస్తే యువగడంలో తను మలుచుకున్న గొప్ప శిల్పం. ఇప్పుడు ట్రయల్స్ మొదలవుతున్న టైంలోనే మీ గురించి చాలా తక్కువగా మాట్లాడారు. అసలు అట్ట చూసి మాట్లాడేశారు. పుస్తకం లోపల ఏముందో కూడా చదువుకుంది. ఈ 6 నెలల కాలంలో మీ గురించి విన్నది, ఇప్పుడు ఇవాళ చూసింది, మొత్తం ఇదంతా చూస్తుంటే మిమ్మల్ని మీరు చెప్పుకున్న శిల్పం అని నేను అనిపిస్తున్నాను. మీరేమంటారు దాన్ని? అంటే మీరు అన్నట్టే కోహినూరు స్టోన్ కూడా పరిటాల అనే గ్రామంలో కృష్ణా డిస్టిక్లో దొరికిన రాయి ఒక వీడియోకి. ఆ రాయి కట్ చేస్తే ఈరోజు మన యునైటెడ్ కింగ్డమ్లో అత్యంత ఖరీదైన వజ్రం కోహినూరుగా పిలువబడుతున్నది. అది ఎన్నిసార్లు అంత స్టోన్ దొరికింది అని చెప్పారు. ఇవాళ ఇంతే ఉంది. అంటే ఇంత స్టోను ఎన్ని దెబ్బలు తగిలితే ఎన్ని రకాల క్యారెట్స్గా తయారైతే ఈరోజు ప్రపంచంలో దాని విలువ కట్టలేని వజ్రంగా కీర్తించబడుతుంది. అలా మా చిన్న బాబుగా పిలిచే మా యువ నాయకుడు తన తండ్రి మాదిరే పాదయాత్రకి బయలుదేరి ఎన్నో అవమానాలు, అంటే ఆ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక ప్రభుత్వము మైక్ కూడా పెరుక్కునింది. అంటే మాట్లాడే స్వేచ్ఛను కూడా కల్పించలేదు. యువతకి యువ గళాన్ని వినిపించడానికి, యువత కోరుకునే దాన్ని తెలుసుకొని రాజకీయం చేయడానికి బయలుదేరిన మా యువ నాయకుడిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. అదే మేము ముఖ్యమంత్రిగా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు బయలుదేరితే మేము అలా భావించుంటే ఆ పాదయాత్ర పూర్తి చేసేవాడా? అంటే అదే మీకు ఫస్ట్ చెప్పింది. తాత ముఖ్యమంత్రి జన్మించే సమయానికి, ఊహ వచ్చే టైంకి తండ్రి ముఖ్యమంత్రి. ఈరోజు అన్ని అనుభవాలు వచ్చేటప్పటికి తనకే ఒక అవకాశం కలిగి ఉన్న సందర్భం, సమయంలో ఉన్న వ్యక్తి ప్రపంచానికి ఎలా కనిపించాలని తన తండ్రి ఆశించాడో దాన్ని నెరవేర్చుకోవడానికి అన్ని రకాల సిద్ధపడ్డాడు. కాబట్టి ఈరోజు ఒక వజ్రం, దాన్ని కోహినూరు అని పిలువబడాలా లేదా ఇంకేదన్నా పేరు పెట్టాలో తెలియదు. రాజకీయంలో అది వజ్రం అనే దానికి విలువ కట్టలేని ఒక నాయకుడిగా తయారవుతాడు ఈ భారతదేశంలోనే అని నా భావన. సార్, బిజినెస్ బాగుందా, పాలిటిక్స్ బాగుందా? వ్యాపారం అనేది మనం సొంతంగా మన ఆలోచన శక్తికి, మన మనసుకు, మన బ్రెయిన్తో లింకప్ అయి ఉంటుంది. అంటే వీ కెన్ టేక్ ఎ డెసిషన్ అవర్ సెల్ఫ్. రాజకీయం అనేది డెసిషన్ మన సెల్ఫ్ ఉండదు. మతాలు, కులాలు, ప్రాంతాలు, అన్ని వర్గాలతో ముడిపడి ఉంటుంది. అన్ని వర్గాల్ని మెప్పించగలిగితేనే, రాజీ పడగలిగితేనే అది రాజకీయం అవుతుంది. సో రాజీ పడి బతకగలగాలి అంటే చాలా ఓర్పు, శక్తి కావాలి. నేను అడిగేది మీరు ఏది ఎంజాయ్ చేస్తున్నారు? నేను బేసిక్గా ప్రజల సేవని ఆనందించాను, వ్యాపారాన్ని ఎంజాయ్ చేశాను. చాలా తెలివైన సమాధానం. వ్యాపారం అనేది నా చేతిలో ఉండే ఒక ఇది రిమోట్. నాకు ఎలా కావాలో అలా మంచుకోగలుగుతా.
కాబట్టి ఎంజాయ్ చేశా. నా సెల్ఫ్ అది. పబ్లిక్ రిలేటెడ్గా ఉన్న దాన్ని ఎంజాయ్ చేయడానికి ఉండదు, సేవ చేయడానికి మాత్రమే ఉంటుంది. సో సేవ చేయడంలో కూడా మనం ఏ రకమైన వ్యక్తులకి సేవ చేస్తామనే దాన్ని బట్టి మన క్యారెక్టర్ని అసెస్ చేస్తారు. సో ప్రజలు తరపున ఏది చేసినా ఎంజాయ్మెంట్ ఉండదు. కానీ ప్రజాసేవలో అంత సంతృప్తి ఉంటుంది అని అన్న తర్వాత అంత సంతృప్తి పొందడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఏమంటే, గాలి వచ్చినప్పుడు తూర్పానం పట్టు అంటారు పెద్దవారు. అంటే ఈజీగా డస్ట్ వెళ్ళిపోతుంది అని. అవును. ఈరోజు రాజకీయాన్ని కొందరు ఆర్థిక నేరగాళ్ళు, ఆ వ్యాపార సంస్థల అధినేతలలో అందరూ కూడా వారి వారి వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాలకు వచ్చేసారు. అది కంపల్షన్ అయిపోయింది అక్కడ. అటువంటి సమయంలో అటువంటి వ్యక్తిని ఎదుర్కోవాల్సి వస్తే మనం ఎటువంటి వ్యక్తి ఎదుర్కోవాలి? ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరున్నారు, మీకు అన్ని పరమైన దేవుడు అదృష్టాలను ఇచ్చాడు. మీరు ఒక ఆపోజిట్ వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే అతను ఒక స్మగ్లరు, ఒక మాఫియా, ఒక ఫైనాన్షియల్ నేరగాడుగా 1000 కోట్లకు ఉన్నాడు అనుకోండి. ఒక కామన్ పర్సన్ తెచ్చి అతను ముందర పెడితే ఎవరు గెలుస్తారంటే మీరు ఎవరు గెలుస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అన్నది అవును. తెలుగుదేశం పార్టీ స్థాపించిన పరిస్థితుల్ని మనం ఈరోజు మాట్లాడకూడదు. 40 సంవత్సరాల క్రితం రాజకీయం వేరు, ఈరోజు రాజకీయం వేరు. మనం ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కొనేటప్పుడు ఈ పక్క బలహీనుడిని పెట్టి మనం రాజకీయాన్ని క్యాలిక్యులేట్ చేయలేము. ఒక బలవంతుడికి ఒక బలవంతుడిని పెట్టితేనే ఈ ఇద్దరు బలవంతుల్లో ఎదుటి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరు మంచి బలవంతుడు. అంటే బలవంతుడు అనేది బుద్ధిలోనా లేదా ఆర్థిక బలమా అనే క్యాలిక్యులేషన్ చేసుకునే అంత మామూలుగా జనరేటెడ్ అయ్యారు. సో దాన్ని నేనేమంటానంటే ఈరోజు నేపథ్యం అది ఎంత అవసరమో అంత పెట్టాము. అది కోట్ల, లక్షల, వేళ్ళ అనేది కాదు. అట్లీస్ట్ ఇప్పుడు మీ ఈ కొత్త గవర్నమెంట్ మారిన చంద్రబాబుని చూడడం, కూటమి భాగస్వామ్యాలు మీకు చాలా అద్భుతంగా కోఆపరేట్ చేయడం, ఈ స్వరూపం మార్చగలమంటారా రాజకీయంగా? పాలల్లో నీళ్లు కలపచ్చు, నీళ్ళల్లో పాలు కలపలేదు. అంటే పాలల్లో మనం ఒక 10 లీటర్ల పాలు తీసుకుంటే 1 లీటర్ నీళ్లు కలిపితే డౌట్ రాదు, పలచబడతాయి. కాకపోతే తెలియదు కూడా. 10 లీటర్ నీళ్ళు తీసుకొని 1 లీటర్ పాలు కలిపాము అంటే అది కలిపేసి పాలు అని చెప్పడం కూడా మనం మూర్ఖత్వం అవుతుంది. అంటే ఈరోజు నేచర్ ఆఫ్ ఇదిలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి లేకపోతే ఈ సిస్టమ్ కొలాప్స్ ఎలా అయిపోయిందంటే, కాకినాడ పోర్టు నుండి ఏమేమి జరుగుతున్నాయి ప్రజలు టీవీలో చూస్తున్నారంటే మేము విమర్శ అంటారు ప్రతిదీ కూడా. అంటే నేను అందుకనే డెప్త్కి పోను, బయట జస్ట్ బ్రీఫ్ ఇస్తా. రిటర్న్ వచ్చిన ఆ షిప్లలో డ్రగ్స్, గంజాయి ఈరోజు స్టేట్ మీరు నమ్మరు. ఇవాళ ఈవినింగ్ ఒక జాగాకి వెళ్ళా సార్, నైట్ 9 o'clock పైన గంజాయి బ్యాచ్ అంతా హడావిడి చేస్తారు సార్, కానీ ఇక్కడే ఉంటారు, మేము వాళ్ళ పేర్లు చెప్పము, అట్లీస్ట్ ఒక కెమెరా పెట్టిస్తారా సార్ అని వచ్చి అడిగారు ఒక 4 మహిళలు. చిత్తూరులో కూడా గంజాయి ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం ఏమంటే గత ప్రభుత్వాలు ఫ్రీడమ్ చేసేసింది. ఈరోజు నేను వచ్చి అరికట్టిన నా పైన దాడి చేసే విధమైన ఆలోచనలతో ఉండారు. మీరు అడిగారు కదా, మందు త్రాగి ఇంటికి పోతుంటే పట్టుకునేస్తున్నారు సార్, 10,000 ఫైన్ వేస్తున్నారు అంటే వాడు తప్పు చేస్తున్నాడు, వాడే చెప్తున్నాడు తప్పు అని, బట్ సిస్టాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అలా తెచ్చేశారు. సో సిస్టమ్ని ఎవరో ఒకరు వచ్చి మార్చకపోతే ఆ భగవంతుడే తిరిగి వచ్చి అర్థమైన మార్చే పరిస్థితి అంటే అదే చంద్రబాబు నాయుడు. అంటే ఆయన పేషెన్స్ అట్ 74 years మేము దగ్గరగా చూసాం. 9 hours ఏకదాటిగా మీటింగ్ చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా 9 గంటలు పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీలో నాయకత్వాన్ని మొబిలైజ్ చేయడం కోసం, అతని విజన్ చెప్పడం, అవన్నీ మీరు కానీ దగ్గరగా చూస్తే ఏ జన్మలోనో పుణ్యం చేశాం కాబట్టి మాకు అటువంటి వ్యక్తుల పక్కన నిలబడే అర్హత కలిగింది. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు 2014 నాగర్ కర్నూల్లో చంద్రబాబు నాయుడు గారిని లాగి కూర్చోబెట్టాడు ఆయన చైర్లో. అంటే నాకంటే ముందు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, నేను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నా గుజరాత్ డెవలప్ చేశానని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అంటే అటువంటి ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో పొగడడం కానీ, ఆ స్థాయి కల్పించడం కానీ అంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. అయితే అప్పుడేగా మీరు రాజకీయాల గురించి అడిగినప్పుడు ఒక మాట చెప్పా, కులాలు, మతాలు, ప్రాంతీయతత్వం, కులతత్వం అనేది మనుషుల్లోకి వచ్చేస్తే ఎంత డెవలప్ చేస్తున్నా కూడా ఇవన్నీ కళ్ళ ముందర కనిపించు. కాబట్టి ఒక హార్డ్ వర్క్ చేసే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర భవిష్యత్ అంటే 25 సంవత్సరాల క్రితం నాకు తెలిసి దాదాపు 30 సంవత్సరాలు హైటెక్స్ స్టోన్ ఫౌండేషన్
ఈరోజు హైదరాబాద్లో ఒక ఎకరా 100 కోట్లకి వెళ్ళింది. ఎకరా 100 కోట్లకి వెళ్ళిందంటే 10 ఎకరాలు ఉన్నవాడు ఈరోజు 1000 కోట్ల ఆసామి అయ్యాడు. ఎవరైనా ఊహించగలుగుతామా? కొండలు గుట్టలు నేనే ప్రాక్టికల్గా వెళ్ళా. ఇక్కడంతా ఎలా ఇండ్లు కొంటాం, ఈ పొలం ఎట్టు కొంటామని వచ్చేస్తుంది అంటే ఆ గుట్టల మిట్టలు చూసి. అటువంటి ప్రదేశాన్ని అద్భుతమైన మహానగరంగా తయారు చేశారు. ఈరోజు మీరు ఎయిర్పోర్ట్ దిగి వెళ్తుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దుబాయ్లో పోతున్నట్టు, సింగపూర్ మలేషియాలో తిరిగినట్టు ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా మనం రేపు అమరావతిలో చేస్తే అమరావతి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ నెంబర్ 1 సిటీ ఇన్ ఇండియా. తర్వాత ప్రపంచంనంతా కూడా అమరావతి వైపు తిప్పగలిగిన ఏకైక శక్తి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దాన్ని మా యువ నాయకుడు ఫాలోఅప్ చేస్తున్నారు. మొన్నంతా కూడా అమెరికాకి వెళ్ళారు, చాలా కంపెనీలు మాట్లాడుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా చరిత్రలో ఒక మంచి వ్యక్తిగా నిలిచిపోతాడని మాత్రం చెప్పగలుగుతాను. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, మిమ్మల్ని మీరు ఆదర్శంగా తీసుకున్న ఒక 5 పేర్లు చెప్పారు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. భిన్నమైన రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ చూస్ చేసుకున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారని మనము ఎవరో ఒక వ్యక్తి అతను ఎదిగిన విధానాన్ని అవన్నీ కూడా మనము మన కళ్ళ ముందర ఎప్పుడు కూడా పెట్టుకోగలిగితే గురుదేవో భవ అంటారు. గురువు లాంటి వాళ్ళు వీరంతా. వీరిని మనం చూసి అట్లీస్ట్ దాంట్లో 10% రీచ్ అయినా కూడా చరిత్ర. ఈరోజు రామోజీరావు గారు చిన్న స్థాయి వ్యక్తి ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించిపోయాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు 2 ఎకరాలని అపోజిషన్ వాళ్ళు. ఒక 2 ఎకరాల రైతు కొడుకు ఈరోజు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అమరావతి అని కానీ, హైటెక్ సిటీ కానీ, సైబర్ సిటీ అని కానీ, హైదరాబాద్ అంటే ఓ చంద్రబాబు నాయుడు అనే ఆ ట్యాగ్ లైన్ తెచ్చిన ఆ కీర్తి ఉంది చూసారా, దట్ ఈస్ బ్రెయిన్. మనీ కాదు, డబ్బులుంటే ఎవడైనా కొట్టేస్తారు. నీ విద్యని ఎవరు తీసుకోపోలేరు. నువ్వు విద్యని ఎంత దానం చేస్తున్నావు, ఎంత యూజ్ చేస్తున్నావో అది అంత ఇంకా రీజనరేట్ అవుతుంది. సో నేను ఇలా కొందరు మీరు చెప్పినట్టు ఒక 5గురిని, అంబానీని, రతన్ టాటా గారిని, అంటే ఒక మనిషి సంపాదించాక అది నాది, నా పిల్లలు, నా కుటుంబం, నాది అని స్వార్థం లేని జీవిగా కూడా ఒక సందర్భంలో మారాలి మనిషి. అదే రతన్ టాటా. సో నేను అనేక సందర్భాలు అనేక వ్యక్తులు మంచి వారిని ఇన్స్పైర్ తీసుకున్నా కాబట్టి భగవంతుడు ఈ వయసులోనే నా కష్టార్జితంతో నేను సంపాదించిన దాన్ని కూడా 10 మందికి నా శక్తి మేర దాన ధర్మాలు కానీ మంచి పనులు చేయగలిగాయి. అంటే రాజకీయాల్లోకి రాకముందు కూడా మీరు ప్రస్తావన చేస్తూ ఆ 5గురిలో సిబిఎన్ పేరు కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఇప్పుడు చెప్పే కదా. అదే అంటున్నాను, పొలిటికల్లోకి రాకముందు చెప్పారన్నమాట. అంటే నాకు పొలిటికల్ అంబిషన్ ఉన్నింది కాబట్టి వ్యాపార పరంగా తీసుకుంటే తెలుగువాడిగా రామోజీరావు గారిని స్ఫూర్తిగా తీసుకున్నా. రాజకీయ పరంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా. కళారంగంలో తీసుకుంటే ఏ రూపాన రాముడిగా చూస్తే ఎన్టీ రామారావే, కృష్ణుడిగా చూస్తే ఎన్టీ రామారావే, అర్జునుడిగా చూసిన ఎన్టీ రామారావే, ఏ రావణాసుడిగా చూసిన ఆయనే. వీరబ్రహ్మం గారి చరిత్ర తీసుకున్నా కూడా ఆయన్ని చూసారో లేదో, ఈయన్ని చూస్తే అచ్చంగా ఆయన ఉన్నట్టే ఉన్నాడు. అంటే ఏ రూపానైనా ఆ రూపానికి ఆ ఇది వెళ్ళింది అంటే ఆయన అటువంటి ఒక వ్యక్తిని మనం పదే స్మరించుకోగలిగితే 1% అంటున్నా, ఎక్కడ 5-10% కూడా ఆశపడతలేదు. ఆ ఒక్కొక్క పర్సెంట్ ఒక్కొక్క వ్యక్తిలో తీసుకున్న ఒక అంబానీ అనే వ్యక్తి విదేశాల్లో పోయి ఒక పెట్రోల్ పంప్ అంటే అక్కడ దాంట్లో పనిచేసిన మేనేజర్గా తిరిగి భారతదేశానికి వచ్చి ఈరోజు ఏషియా దేశాల్లోనే నెంబర్ 1 సంస్థగా అభివృద్ధి చెంది ఎన్నో లక్షల కుటుంబాలకి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక సహాయం పొందుతున్నారు అంటే ఇటువంటి వ్యక్తులను మనం తీసుకోవాలి. సో ఇది పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఐకానిక్గా తీసుకోగలిగితే మనం ఏ రంగంలోకి పోయినా కూడా అవకాశం ఉన్న రంగంలో మనం ఎక్కడో ఒక చిన్న ప్లేస్లోకి రీచ్ అవ్వగలుగుతాం. అంటే మీ మాట విశ్వసించాలి, ఎందుకంటే ఆ స్పిరిట్ అనేది మీరు ఆ యాంగిల్లో సక్సెస్ చేసి చూపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా అదొక దట్స్ ఎ మెసేజ్. డెఫినెట్. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఒక అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది. దాని మీద ఇంతవరకు మీరు ఏమైనా వర్కౌట్ చేశారు? నేను డెఫినెట్లీ ఆల్రెడీ ఒక ఎవరైతే మాకు ఎలక్షన్లలో పనిచేసిన ఎన్ఆర్ఐ టీం కానీ అలాగే సాఫ్ట్వేర్ టీం కానీ, నేను ఈ చిత్తూరు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏమి, రేపు పొద్దున చదువుకుంటున్న వాళ్ళు ఇంకెందరూ వస్తారు, వారికి ఏ రకమైన కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తే ఇక్కడే రీటైన్ అవుతారు.
సో ఇక్కడ చెన్నై దగ్గరలో ఉంది, బెంగళూరు దగ్గర ఉంది, అందరూ మూవ్ అయిపోతున్నారు. సో ఇలా మూవ్ అయిపోతూ ఉంటే ఇక్కడ ప్రజలకు మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ నుండి మూవ్ కాదు, ఇంకా రేపు సిటీస్లో నుండి చిత్తూరు టౌన్కి బ్యాక్ రావాలి. దట్ ఈస్ నేను ఎలాగైతే వెళ్ళి వెనక్కి వచ్చానో, నాకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎవరెవరైతే సిటీస్కి వెళ్ళి ఉంటారో వాళ్ళందరినీ వెనక్కి తెస్తాను. అంటే మనం ఉన్న కాడే వీ కెన్ క్రియేట్ వండర్స్. మనం క్రియేట్ చేసి ఇంకా నలుగురికి జాబ్ ఇచ్చే రకంగా అన్ని రంగాల్లో ఎవరెవరైతే ఏ రంగంలో ఆసక్తి చూపిస్తారో వారికి అన్ని రంగాల్లో కూడా చిత్తూరు అంటే న్యూట్రిన్ గుర్తుకొస్తుంది. న్యూట్రిన్ అనే చాక్లెట్ ఇండియా వైడ్ ద బెస్ట్ చాక్లెట్స్. అలాగే మన చిత్తూరుకి అమరాన్ ఉంది. అమరాన్ బ్యాటరీ అంటే ఇవాళ అన్ని దేశాల్లో కూడా ఇట్ ఈస్ ఎ పాపులర్ బ్రాండ్ ఫర్ బ్యాటరీస్. అన్నిటికంటే గొప్పది ఏమంటే మన మ్యాంగో టేస్ట్, మన పల్పు, మన మ్యాంగోకు ఉన్న డిమాండ్ వేరే ఎక్కడలే. దానికంటే ముందు చక్కెర అంటే చెరుకు పండించే రైతులు, బెల్లం కానీ చెరుకు కానీ ద బెస్ట్ టేస్ట్ ఎవరిదంటే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ. ఈరోజు మన దగ్గర నుండి గ్రైనేట్. అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సందర్భాల్లో చిత్తూరు అనేది భారతదేశంలోనే ఒక ఖ్యాతి చెందిన ప్రాంతం. దీన్ని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి అంటే ఏమైపోయిందంటే తిరుపతిగా స్ప్లిట్ అయిపోయింది. అక్కడ టూరిజం ఉండడం వల్ల, అక్కడ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల అన్ని రంగాల్లో యూనివర్సిటీ, కాలేజీలు, చదువు పరంగా అది ఒక ఫాస్ట్ గ్రోత్ వచ్చింది. ఇది పేరుకి చిత్తూరు అనేది క్యాపిటల్ టౌన్ అయినా కూడా ఒక విధంగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ స్టేట్ ఏ స్టేజ్లో ఉందో అలాంటి స్టేజ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. సో అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఎలాగైతే స్టేట్ని అభివృద్ధి చేయాలని ఆరాటపడి పని చేస్తున్నారో వారి స్ఫూర్తితో నేను కూడా ఈ చిత్తూరు పట్టణాన్ని ఎంతో ఒకంత, ఎందుకంటే దగ్గరగా 2 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ ఉంది, మెట్రో ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్నాయి, NH హైవేస్ ఉన్నాయి, పిలిగ్రిమ్ ఉన్నది. వీటన్నిటిని ఒక డాక్యుమెంటేషన్ చేసి ఎవరైతే చిత్తూరు నుండి NRIs పోయి, అది అమెరికా కావచ్చు ఎక్కడైనా కూడా కావచ్చు, ఉన్న అందరు తెలుగు వారిని వారి వారి ఊర్లకు వచ్చి జన్మభూమి అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారో, నేను ఎలాగైతే తిరిగి నా జన్మభూమికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి నేను ఏదో ఒకటి చేయాలని నేను ఆరాటపడుతున్నానో, ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని వెనక్కి తెచ్చి ఒక్కొక్క సంస్థని ఇక్కడ నెలకొల్పి వారు ఇక్కడున్న వారికే ఉద్యోగాలు కల్పించే స్థాయికి కొందరిని సెలెక్ట్ చేసుకోవాలనేది నా భావన. ఇప్పుడు మొన్న తీసుకున్న స్టేట్ టూరిజం పాలసీలో ప్రతి కాన్స్టెన్సీ కూడా మీకు ఒక పాలసీని క్రియేట్ చేసుకోండి, మీకు ఒక డాక్యుమెంట్ తయారు చేయండి, విజన్ డాక్యుమెంట్ ఏంటి అనేది మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చింది అనమాట. మీరు నేను డాక్యుమెంట్ చేస్తున్నాను అన్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మనం ఒక చేశాను. నా నియోజకవర్గంలో ఏమేం సోర్స్ ఉన్నాయి, ఏమేం క్రియేట్ చేస్తే ఇంకా పబ్లిక్ వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి దగ్గరగా ఉన్న వేలూరు, బికాస్ ఆఫ్ ఓన్లీ VIT అండ్ CMC ఈరోజు మీరు వెళ్తే 40 హోటల్స్ ఉన్నాయి, 20 గోల్డ్ షాపులు ఉన్నాయి, 25 సిల్క్ షాప్స్ ఉంటాయి, ఇంక 25 అనేక రకాలుగా. నేను అనేది టౌన్ ఎస్టాబ్లిష్మెంట్, గోల్డెన్ టెంపుల్. ఈ ఒక సింపుల్ రీజన్తో ఈరోజు ఆ GDP గ్రాఫ్ అనేది ఎంత పెరిగిందంటే వేలూరుకి, నేను ఇక్కడ వేలూరు తిరిగేవాడిని, ఎందుకంటే మా మదర్ సిస్టర్ వచ్చి కాట్పడిలో ఉండేది. సో మేము ఎప్పుడు వేలూరు పోయి వచ్చేవాళ్ళం. నేను చూసిన వేలూరు, మొన్న నేను వేలూరు CMCకి వెళ్ళి వస్తే ఏదో పని సందర్భంలో నాకు స్టిల్ ఐ వాజ్ నాట్ రియలైజింగ్ ఎందుకు మన చిత్తూరు వెనకబడింది. ఆ రోజు చిత్తూరులో ఉన్నన్ని సోర్స్ అక్కడ లేదు. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, డైరీ, విజయ మిల్క్ డైరీ, అలాగే అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న అన్ని ఇండస్ట్రీస్, ఇది అదేని కాదు, మనకున్నంత పొటెన్షియాలిటీ వేలూరుకి లేదు. బట్ ఈరోజు వేలూరు డెవలప్ అయింది, చిత్తూరు అలా కనిపించలేదు. సో అందుకే నేను ఇలా ఉన్న చిత్తూరుని ఏం చేస్తే ఇట్ విల్ బీ ఇన్ ఏ గుడ్ బుక్స్ అనేకి ఇది నాకు సరైన పని. ఒక మంచి వంటవాడికి ఒక పెళ్లి భోజనాల్లో నీ సత్తా చూపు అని చెప్పి ఫ్రీడమ్ ఇస్తే అది ఒక మెమరబుల్ డేగా చేయగలిగే శక్తి వాడు చేస్తాడు. మనం అన్నీ కొద్ది కొద్ది ఇచ్చి ఇంతలోనే చేయరా అంటే మనం అడిగిన టేస్ట్ రాదు. సో ఇటువంటి కష్టమైన పనిని ఎప్పుడు కూడా టేకప్ చేయడంలో తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు ముందు ఉంటారు. క్యాపిటలే లేని రాజ్యాన్ని చేతిలో పెడితే దాన్ని నెంబర్ 5లో పెట్టున్నారు. ఈరోజు 5 నుండి 13కి వెళ్ళింది, మళ్ళీ ఆయన 13లో 3 ఎత్తేస్తే 1కి తెస్తాడు. ఆ ప్రజలు అది గుర్తించారు కాబట్టి 164 మ్యాండేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీ నాయకుల్ని కన్సల్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జైల్లో కలిసి బయటకు వచ్చి, నేను తీసుకునే నా నిర్ణయం నా జన సైనికులు ఎప్పుడూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారని భావించి ఆ సెల్ఫ్, మీరు అడిగారు కదా, అది ఆయన మీడియా మిత్రులకు చెప్పాడు. అది చెప్పిన తరువాత
ఇరు పార్టీల మధ్య స్నేహబంధం, మూడో పార్టీ బీజేపీ కూడా కలిసినాం కాబట్టి 164 సీట్లు. వై నాట్ 175 అనేది మాకు రావాల్సింది యాక్చువల్గా. అది ఏదో పాపం అక్కడ కొందరు మంచి వ్యక్తులు ఉన్నారు, వారు గెలిచిపోయారు. సార్ ఇందాక మీరు మీ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు లంచ్కి పిలిస్తే ఇంట్లోకి వెళ్ళాను. ఒక 2 ఫోటోలు నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఒకటి ఒక బాబు ఇంకొక చిన్న బాబుని ఎత్తుకొని ఉన్న ఫోటో ఒకటి, రెండోది ఎంజి రామచంద్రన్ గారి ఫోటో కనిపించింది మీ ఆఫీసు బ్లాగ్లోకి వెళ్తుంది. దాని వెనుకున్న మీ ఇంట్రెస్ట్ ఏంటి, కథ ఏంటి చెప్పండి. నా ఇంట్రెస్ట్ కాదు అది, యాక్చువల్గా అది మా బ్రదర్, అదే కాట్పడి అని వేలూరు చెప్పే కదా, మా మదర్ వాళ్ళ అక్క కొడుకు నన్ను చిన్న వయసులో ఎత్తుకోండే ఫోటో. ఆయన దాన్ని మెమరబుల్గా తెచ్చిచ్చాడు. అంటే ఎక్కడో మిస్ అయిపోయింది, ఆయన ఏదో సందర్భంలో దొరకగానే ఎమ్మెల్యే అయినా కాబట్టి దాన్ని తెచ్చిచ్చాడు నాకు. దాన్ని అందుకని అక్కడ పెట్టా. ఇక్కడ ఈ చిత్తూరు ప్రాంతంలో దగ్గర దగ్గర తమిళియన్స్ కూడా ఒక 60 నుండి 70 వేలు ఉన్నారు. వాళ్ళకి ఆరాధ దైవం ఎంజీఆర్. వాళ్ళ ఎంజీఆర్తో నేను చేసే మంచి పనులను భావించి దాన్ని తెచ్చి నాకు నా బర్త్డే రోజు ఇచ్చారు. సో దాన్ని అక్కడ ఎంజీఆర్ కూడా మేబీ 5th క్లాస్ చదివాడు. బట్ ఆయన చనిపోతే ఎందరు చనిపోయారు అనేది ఆయన చరిత్ర. ఎన్ని సినిమాల్లో నటించాడు అవి కాదు, మనం లేనప్పుడు అంత ప్రేమను సంపాదించుకున్నాను. సో అటువంటి వాళ్ళంతా ఇన్స్పిరేషన్. పుష్ప 2 సక్సెస్ని ఎట్లా ఎంజాయ్ చేశారు? పుష్ప 2 సినిమా వరకు అయితే ఎంజాయ్ చేశాను. పాలిటిక్స్కి నేను అడగట్లేదు, ఓకే, పాలిటిక్స్ సంబంధం లేదు. పుష్ప 2 సినిమాని ఎంజాయ్ అంటే అల్లు అర్జున్ గారు మంచి స్నేహితుడు. ఎప్పుడు బెంగళూరు వచ్చినా కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేనే రిసీవ్ చేసుకునేవాడిని. కలిసి వెళ్ళి ఆయన పనులు చూసుకున్నాక బ్యాక్ వెళ్ళిపోయేవాడు. ఏవో 2-3 సందర్భాల్లో కలిసిన ఎమ్మెల్యేగా సీట్ వస్తే ఫోన్ చేసి విష్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. గెలిచాక ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమా షూట్లో ఉంటే పోయి కలిశాను. అంతవరకు ఎంత పాలిటిక్స్ లో ఉన్నా ఫ్రెండే కదా సార్. నేను అందుకే అదే పాలిటిక్స్ టచ్ చేయట్లేదు. సినిమాని ఎలా ఎంజాయ్ చేసి ప్రపంచం అంతా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటుంది కదా. నేను ఏం చెప్తానంటే తెలుగువాడి ఖ్యాతిని పెంచే ఏ వ్యక్తి అయినా కూడా నాకు ఇష్టమే. అంటే ఒక పుష్ప తెలుగు మూవీ డీమోల్డ్ రోల్లో ఒక క్యారెక్టర్ని తీసుకున్న ఆ సినిమా ఈరోజు ఆ స్టేజ్కి రీచ్ అయింది. అది తెలుగువాడు పవర్ అని చూపించాడు, చూసావా? అక్కడ వీఆర్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. దాన్ని అన్ని వర్గాలు అన్ని వ్యక్తులు కూడా గౌరవిస్తాం. అది ఎవరైనా కావచ్చు, అక్కడ వ్యక్తి ఇంకొకరు కాదని. మంచి పని చేసి తెలుగువాడి ఖ్యాతిని పెంచే ఏ వ్యక్తినైనా మనమందరూ అప్రిషియేట్ చేయాలి. అది మనం చేయగలిగినప్పుడు భగవంతుడు మనం అప్రిషియేట్ చేస్తాడు. ఎక్కడ అల్లు అర్జున్ ఈరోజు ఆ పాట్నా మీటింగ్లో నాకు ఫోన్ వచ్చింది, 5 lakh పీపుల్ అటెండ్ అయ్యారు, వాట్ ఏ క్రేజ్ ఆర్ ఫర్ యువర్ తెలుగు పీపుల్ అన్నాడు. అంటే నాకు డిఫరెంట్ బెంగళూరులో ఉన్నా కాబట్టి నాకు అన్ని స్టేట్స్ నుండి అన్ని రకాల వ్యక్తులతో ఈ రియల్ ఎస్టేట్ వల్ల సత్సంబంధాలు. సో వాటి చెప్పినప్పుడు విన్న ఆ ఆనందం అని చూసారా, ఆ తెలుగువాడు అని యూజ్ చేసినప్పుడు కలిగిన హ్యాపీనెస్. సో తెలుగువాడు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి పోతాడనే అతి తక్కువ రోజులు ఉన్నాయి. ఈరోజు గూగుల్ కావచ్చు, సత్యం నేను అనేది ఇది అదేని కాదు, ప్రపంచంలో నెంబర్ 1 అనే కంపెనీకి తెలుగువాడు CEO కావడం ఖాయం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని చంద్రబాబు నాయుడు ప్రపంచ పటంలో అద్భుతమైన రాజధాని నిర్మించేది ఖాయం. ఇది చరిత్ర చరిత్ర చరిత్ర. అది ఫ్రెండ్స్ చూసారుగా, లోతు, వైశాల్యం, విస్తీర్ణమే కాదు, స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ దట్ ఈస్ గురజాల జగన్మోహన్. నమస్కారం సార్. థ్యాంక్ యూ అన్న.